ఈరోజు మనం ఒక చాలా ప్రాథమికమైన అంశం గురించి లోతుగా చర్చించబోతున్నాం. ప్రాథమికమైనదే కాని చాలా శక్తివంతమైనది కూడా. అవును, సరిగ్గా అదే. ఇది సుమారు 2500 ఏళ్ల క్రితం బుద్ధుడు కనుగొన్న ఒక సూత్రం. మనకు దీనికి ఆధారం కూడా ఉంది, సంయుక్త నికాయ నుండి. అవునండి, అందులోనే బుద్ధుణ్ణి సంపూర్ణ జ్ఞాని అనెందుకు పిలుస్తారో కూడా స్పష్టంగా ఉంటుంది. అసలు మన ఈ చర్చ యొక్క ముఖ్య ఉద్దేశమేమిటంటే, ఈ 4 ఆర్య సత్యాలు అని పిలుస్తారు కదా, అవును, వాటి నిర్మాణం ఎలాంటిది? అవి కేవలం గుడ్డిగా నమ్మాల్సిన విషయాలా, లేక వాటి వెనుక ఏదన్నా తార్కికమైన విశ్లేషణ ఉందా? ఖచ్చితంగా. చాలామంది ఈ 4 సత్యాలను ఒక మతపరమైన సిద్ధాంతంగా చూస్తారు. అవును, అదే జరుగుతోంది సాధారణంగా. కాని ఈరోజు మనం ఆ కోణాన్ని కాసేపు పక్కన పెట్టి ఒక కొత్త దృష్టితో చూద్దాం. ఎలాగా? మన ఆధారం సూచిస్తున్నట్లుగా బుద్ధుణ్ణి ఒక వైద్యుడిగా, ఆయన బోధనను ఒక వైద్య విధానంగా భావిద్దాం. ఓ, ఆసక్తికరంగా ఉంది. ఒక వైద్యుడి విధానమనా? అవును, ఒక సమర్థుడైన వైద్యుడు వ్యాధిని ఎలా నిర్ధారించి చికిత్స అందిస్తాడో ఆ పద్ధతిలోనే ఈ 4 సత్యాలు నిర్మించబడ్డాయి. అంటే మొదట వ్యాధిని గుర్తించడం, తర్వాత దానికి కారణం కనుక్కోవడం, సరిగ్గా. అది నయమవుతుందో లేదో చెప్పడం, చివరిగా మందులివ్వడం. ఈ క్రమంలోనే మనం ముందుకు వెళ్దాం. తప్పకుండా. సరే, అయితే ఆ వైద్య విధానంలో మొదటి అడుగు అంటే మొదటి ఆర్యసత్యమేమిటి? మొదటిది దుఃఖ సత్యం. అంటే ఇది వ్యాధిని గుర్తించడం లాంటిది, డయాగ్నోసిస్ అన్నమాట. దుఃఖ సత్యం. ఇక్కడ దుఃఖమనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. నిజమే. ఇది కేవలం శారీరక నొప్పి లేదా మానసిక బాధ మాత్రమే కాదు. జీవితంలో సహజంగా ఉండే ఒక రకమైన అసంతృప్తి, ఒక అశాంతి లేదా అస్థిరత్వం. అంటే ఎప్పుడూ ఏదో ఒక వెలితిగా అనిపించడం లాంటిదా? ఓను, ప్రతిదీ ఎప్పటికీ మనం కోరుకున్నట్టుగా ఉండదనే ఒక లోతైన భావన. ఇది తీవ్రమైన వేదన నుండి జీవితంలో ఏదో సరిగ్గా లేదు అనే ఒక చిన్న అసంపూర్ణ భావన వరకు ఏదైనా కావచ్చు. ఓహో. ఇది మానవ ఉనికిలో ఒక అంతర్లీన లక్షణమని గుర్తించడం మొదటి అడుగు. నిజం చెప్పాలంటే దుఃఖం అంటే నేనిప్పటివరకు కేవలం బాధ, ఏడుపు అని అనుకున్నాను. కాని మీరు చెప్పినట్టు ఏదో సరిగ్గా లేదు అనే చిన్న అసంతృప్తి కూడా అందులో భాగమే అనడం నాకు కొత్తగా ఉంది. అవును, అది విషయం. సరే, సమస్య ఉంది అని గుర్తించడం మొదటి అడుగు. మరి ఈ వ్యాధికి కారణమేమిటి? ఇది రెండవ సత్యం వివరిస్తోంది కదా? అవును, రెండవది సముదయ సత్యం. అంటే దుఃఖానికి కారణాన్ని కనుక్కోవడం. కారణం. ఇది వ్యాధి మూలాన్ని నిర్ధారించడం లాంటిది. ఆ మూల కారణం తృష్ణ. పాళీ భాషలో అయితే తన్హా అంటారు. తృష్ణ అంటే కోరిక అనా? కోరిక, వ్యామోహం, ఒక రకమైన అతుక్కుపోవడం. మనకు కావలసినవి దక్కాలనే తీవ్రమైన ఆరాటం, మన దగ్గర ఉన్నవి పోకూడదనే భయం. అర్థమవుతోంది. మన అస్తిత్వానికి, మన అభిప్రాయాలకు గట్టిగా అతుక్కుపోవడం. ఇవన్నీ కలిసి ఆ అసంతృప్తి అనే నిప్పుకు ఆజ్యం పోస్తాయన్నమాట. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక సందేహం ఉంది. అడగండి. జీవితంలో అసంతృప్తి అనేది సహజమంటున్నాను, కానీ దానికి కారణం కేవలం మన లోపల ఉండే తృష్ణ లేదా కోరికే అనడం కొంచెం కఠినంగా లేదా? చెప్పండి. అంటే బయట పరిస్థితులు, సమాజం, ఇతరుల ప్రవర్తన వీటికే పాత్ర లేదా? మంచి ప్రశ్న. ఉదాహరణకు, ఎవరైనా మనల్ని అకారణంగా నిందిస్తే మనకు బాధ కలుగుతుంది. అది బయటనుండే వచ్చింది కదా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది చాలా మందికొచ్చే సందేహమే. ఇక్కడే ఈ బోధన యొక్క లోతు మనకు అర్థమవుతుంది. చెప్పండి. బయటి సంఘటనలు మనల్ని ప్రభావితం చెయ్యవని ఈ సూత్రం చెప్పదు. అవి ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. కానీ ఆ సంఘటనల వల్ల కలిగే బాధను మనం ఎలా పెంచుకుంటామో ఈ సూత్రం వివరిస్తుంది. దీన్ని 2 బాణాల ఉపమానంతో పోలుస్తారు. 2 బాణాలా? అవును. మొదటి బాణం జీవితంలో మనకు తగిలే ఒక బాధాకరమైన సంఘటన. అది తప్పదు, ఎవరికైనా తగలొచ్చు. నిజమే. కాని రెండవ బాణం ఆ సంఘటన గురించి మనం పదే పదే ఆలోచిస్తూ, ఇది నాకే ఎందుకు జరిగింది, వాళ్లు నన్ను అలా ఎలా అనొచ్చు అని మన అంతర్గత ప్రతిస్పందనతో మనకు మనమే గుచ్చుకునేది. ఓహో, అంటే సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ అన్నమాట. సరిగ్గా. ఈ రెండవ బాణమే తృష్ణ నుండి పుడుతుంది. బయటి సంఘటనల కన్నా వాటి పట్ల మన ప్రతిస్పందనే మన దుఃఖాన్ని తీవ్రతరం చేస్తోందని ఈ సూత్రం చెబుతోంది. ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. మొదటి బాణాన్ని మనం నియంత్రించలేకపోవచ్చు, కానీ రెండవ బాణం మన చేతిలోనే ఉంటుంది. ఖచ్చితంగా. అసలు సమస్య మన బయట లేదు, మన లోపలే ఉంది. సరే, వ్యాధి తెలిసింది, దానికి కారణం కూడా తెలిసింది. మరి దీనికి చికిత్స ఉందా? మూడవ సత్యం దీని గురించే చెబుతోందా? ఖచ్చితంగా.
మూడవది నిరోధ సత్యం. ఇది రోగికి వైద్యుడు ఇచ్చే హామీలాంటిది, ప్రోగ్నోసిస్. అంటే వ్యాధి నయమవుతుందని చెప్పడం. అవును, దానికొక పరిష్కారముందని చెప్పడం. దీని అర్థం దుఃఖానికి కారణమైన ఆ తృష్ణను, ఆ అతుక్కుపోయే స్వభావాన్ని తొలగిస్తే దుఃఖం కూడా అంతమవుతుంది. ఇది చాలా తార్కికంగా ఉంది. కారణాన్ని తొలగిస్తే దాని ప్రభావం పోతుంది. అవును, ఇది కేవలం ఆశాభావం కాదు, ఇది ఒక కార్యాచరణ సూత్రం. దుఃఖం నుండి విముక్తి సాధ్యమేనని, ఆ శాంతియుత స్థితిని చేరుకోవచ్చని ఇది స్పష్టం చేస్తుంది. విముక్తి సాధ్యమే అనడం వినడానికి బావుంది. కాని తృష్ణను, అంటే మన సహజమైన కోరికలను పూర్తిగా తొలగించడం ఆచరణలో సాధ్యమేనా? మరో మంచి ప్రశ్న. అది మనిషి స్వభావానికి విరుద్ధంగా అనిపించడం లేదా? బతకాలనే కోరిక, సంతోషంగా ఉండాలనే కోరిక కూడా తప్పంటారా? లేదు, ఇక్కడే చాలామంది పొరబడతారు. ఈ బోధన అన్ని కోరికలను వదిలేయమని చెప్పదు. ఓ అలాగా? మంచి పనులు చేయాలనే కోరిక, దాన్ని చంద అంటారు, లేదా ఆహారం తినాలనే కోరిక వంటివి సహజం. ఇక్కడ తృష్ణ అంటే కేవలం కోరిక కాదు, అది ఒక రకమైన జ్వరం లాంటిది. జ్వరం లాంటిదా? అవును, ఒక వస్తువు లేదా అనుభవం లేకపోతే నేను అసంపూర్ణమనే భావన, దానికోసం తపించిపోయే గుణం, దొరికిన తర్వాత అది పోతుందేమోననే భయం. అంటే ఒక రకమైన అటాచ్మెంట్. ఆధారపడిపోవడం. సరిగ్గా. ఈ అతుక్కుపోయే, ఆధారపడిపోయే స్వభావమే అసలైన తృష్ణ. దాన్ని తొలగించవచ్చు అంటుంది ఈ సూత్రం. కోరికలను గమనిస్తూ వాటికి బానిస కాకుండా ఉండటమే ఇక్కడి లక్ష్యం. అంటే కోరికలే లేకుండా చేసుకోవటం కాదన్మాట. కానే కాదు. ఇప్పుడు చాలా స్పష్టత వచ్చింది. కోరికలకు, తృష్ణకు మధ్య ఒక ముఖ్యమైన తేడా ఉందన్నమాట. సరే, వ్యాధి ఉంది, కారణం తెలుసు, నయమవుతుందని కూడా అంటున్నారు. మరి అసలు మందు ఏంటి? ఆ చికిత్సా విధానమేమిటి? అదే 4వ సత్యమా? అవును, 4వది మార్గసత్యం. ఇదే అసలైన చికిత్సా విధానం, ప్రిస్క్రిప్షన్. ఓకే. ఈ మార్గాన్ని ఆర్య అష్టాంగ మార్గం అని పిలుస్తారు. దుఃఖానికి కారణమైన తృష్ణను నిర్మూలించడానికి ఆచరించాల్సిన ఒక స్పష్టమైన 8 అంగాల ప్రణాళిక. 8 అంగాలు. ఇది కేవలం నైతిక నియమాల జాబితా కాదు. ఇది మన మనసును శుద్ధి చేసుకోవడానికి, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఒక సమగ్రమైన శిక్షణా విధానం. ఈ 8 అంగాలను ఎలా అర్థం చేసుకోవాలి? వీటిని స్థూలంగా 3 విభాగాలుగా చూడొచ్చు. ప్రజ్ఞ అంటే విజ్డమ్, శీలం అంటే ఎథికల్ కండక్ట్, మరియు సమాధి అంటే మెంటల్ డిసిప్లిన్. అంటే అసలైన మందుల చీటి ఈ అష్టాంగ మార్గమన్నమాట. అందులో 8 అంశాలున్నాయన్నారు కదా, వాటి గురించి కొంచెం వివరంగా చెప్పగలరా? తప్పకుండా. ఉదాహరణకు, సరైన మాట, సమ్యక్ వాక్కు అంటే ఏమిటి? కేవలం అబద్ధాలు చెప్పకుండా ఉండటమేనా? అంతకంటే చాలా లోతైనది. సరైన మాట అనేది శీలం విభాగంలోకి వస్తుంది. ఇందులో 4 అంశాలున్నాయి. 4 అంశాలా? అవును. మొదటిది అబద్ధాలు చెప్పకుండా ఉండటం. రెండవది చాడీలు చెప్పి ఇతరులను విడదీసే మాటలు మాట్లాడకపోవడం. ఓకే. మూడవది కఠినమైన, ఇతరులను గాయపరిచే మాటలు వాడకపోవడం. 4వది అనవసరమైన, పనికిరాని వాగుడు వాగకపోవడం. ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది. బుద్ధుడు ఎప్పుడూ 3 ప్రశ్నలు వేసుకునేవారట ఏదైనా మాట్లాడే ముందు. అవేమిటవి? ఇది నిజమా? ఇది అవసరమా? ఇది దయతో కూడుకున్నదా? ఈ 3 ప్రశ్నలకు అవును అని సమాధానం వస్తేనే ఆయన మాట్లాడేవారట. అద్భుతం. సరైన మాట అంటే మన మాటలు మనకు, ఇతరులకు ప్రశాంతతను చేకూర్చేలా ఉండాలి. ఇది మన మనస్సుకి ఇచ్చే ఒక రకమైన శిక్షణ. ఇది చాలా ఆచరణాత్మకంగా ఉంది. కేవలం మాట్లాడకుండా ఉండటం కాదు, ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. మరి సమాధి లేదా మెంటల్ డిసిప్లిన్ విభాగంలోని అంశమేదైనా ఉదాహరణ చెప్పగలరా? తప్పకుండా. సరైన ఎరుక, సమ్యక్ స్మృతి గురించి చాలా వింటుంటాం ఈ మధ్య. సరైన ఎరుక లేదా మైండ్ఫుల్నెస్ ఈ మార్గంలో అత్యంత కీలకమైనది. దీని అర్థం ప్రస్తుతం జరుగుతున్న దానిపై పూర్తి శ్రద్ధ పెట్టడం, ఎలాంటి తీర్పులు లేకుండా. జడ్జ్ చెయ్యకుండా గమనించడం. అవును, మన శరీరంలో కలుగుతున్న స్పందనలను, మన మనస్సులో పుడుతున్న ఆలోచనలను, భావోద్వేగాలను అవి పుట్టినట్లే గమనించడం. ఒక ఉదాహరణతో చెప్పగలరా? చెప్పగలను. మనకు విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఆ కోపంతో కలిసిపోయి ప్రవర్తించకుండా, ఓహ్, నాలో ఇప్పుడు కోపమనే భావోద్వేగం కలిగింది, నా గుండె వేగంగా కొట్టుకుంటోంది అని ఒక సాక్షిలా గమనించగలగడం. ఆ క్షణంలో అలా గమనించగలగడం చాలా కష్టం కదా? కష్టమే. అందుకే ఇది సాధన.
అలా గమనించడం మొదలుపెట్టినప్పుడు ఆ భావోద్వేగం యొక్క పట్టు మనపై సడలుతుంది. అంటే ఆ రెండవ బాణం గుచ్చుకోకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఇది ఒక సాధనమనమాట. ఖచ్చితంగా ఒక అద్భుతమైన సాధనం. మరి వీటన్నిటి అర్థమేమిటి? ఈ 4 సత్యాలను కనుగొనడం వల్లే బుద్ధుణ్ణి సంపూర్ణ జ్ఞాని అని పిలుస్తారని మన ఆధారం చెబుతోంది. అవును. అంతేకాదు, ఆయన ఈ సత్యాలను యథాభూత అంటే ఉన్నది ఉన్నట్లుగా కనుగొన్నారని కూడా నొక్కి చెబుతోంది. ఈ యథాభూత అనే పదానికంత ప్రాముఖ్యతేమిటి? ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ యథాభూత అనే పదం ఈ బోధన యొక్క స్వభావాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మన ఆధారం ప్రకారం దీని వెనుక 3 ముఖ్యమైన అంతరార్థాలున్నాయి. అవేమిటి? మొదటిది వస్తునిష్ఠత, ఆబ్జెక్టివిటీ. ఈ 4 సత్యాలు బుద్ధుని వ్యక్తిగత అభిప్రాయాలు లేదా ఆయన సృష్టించిన నమ్మకాలు కావు. కాకపోతే అవి ప్రకృతిలో అంతర్లీనంగా ఉండే సార్వత్రిక నియమాల వంటివి. గురుత్వాకర్షణ శక్తిని న్యూటన్ కనుగొన్నట్టు బుద్ధుడు ఈ మానసిక నియమాలను కనుగొన్నారు. అంతే. అంటే ఇవి ఆయన కనిపెట్టినవి కావు, కనుగొన్నవి. అవును, ఆయన వాటిని సృష్టించలేదు. అందుకే అవి ఏ సంస్కృతికి, ఏ కాలానికి చెందిన వారికైనా వర్తిస్తాయని చెప్పబడింది. ఒక శాస్త్రవేత్తలా మానవ మనస్సును పరిశోధించి ఈ నియమాలను గుర్తించారన్నమాట. ఇది ఈ బోధనకు ఒక సార్వత్రికతని ఇస్తుంది. మరి రెండో విషయమేమిటి? రెండవది ప్రత్యక్ష అనుభవం, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఆయన ఈ సత్యాల గురించి కేవలం పుస్తకాలు చదివి తెలుసుకోలేదు. మరి ఎలా? తన సొంత మానసిక సాధన ద్వారా, తీవ్రమైన ధ్యానం ద్వారా, ప్రత్యక్ష జ్ఞానంతో వీటిని చూశారు మరియు ధృవీకరించుకున్నారు. చూశారో అంటున్నారంటే? అంటే అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. అందుకే ఈ బోధనలో అనుభవానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఇతరులు చెప్పారని గుడ్డిగా నమ్మడం కాదు. ప్రతి ఒక్కరూ స్వయంగా తెలుసుకోవాలని. అవును, ప్రతి ఒక్కరూ అష్టాంగ మార్గాన్ని ఆచరించి తమ సొంత అనుభవం ద్వారా ఈ సత్యాలను ధృవీకరించుకోవాలని ఇది ప్రోత్సహిస్తుంది. ఒక భిక్షువు వచ్చి బుద్ధుడిని, మీరు చెప్పేది నేను ఎలా నమ్మాలి అని అడిగితే, ఏం చెప్పారాయన? నేను చెప్పానని నమ్మవద్దు, నువ్వు స్వయంగా ఆచరించి నీకు ప్రయోజనం కలిగితేనే నమ్ము అని చెప్పారట. ఇది చాలా ముఖ్యం. అంటే ఇదొక సిద్ధాంతం మాత్రమే కాదు, ఎవరైనా ఆచరించి తెలుసుకోగల ఒక అనుభవం. ఇక మూడవ విషయం, మూడవది మరియు అత్యంత కీలకమైనది క్రియాశీలత. ఫంక్షనాలిటీ. క్రియాశీలత అంటే ఈ జ్ఞానం కేవలం పాండిత్య ప్రదర్శనకు లేదా మేధోపరమైన చర్చలకు కాదు. మరి దేనికి? దీన్ని ఇలా ఆలోచించండి. మీకు ఆకలిగా ఉంటే ఒక అద్భుతమైన వంటల పుస్తకంలోని పదార్థాల జాబితాను చదివితే కడుపు నిండదుగదా? నిండదు. మీరు వంటగదిలోకి వెళ్ళి ఆ సూచనల ప్రకారం వంట చెయ్యాలి. అలాగే దుఃఖమనే ఆకలితో ఉన్నప్పుడు ఈ 4 సత్యాలు కేవలం ఒక సిద్ధాంతం కాదు, అది వంట చేసే విధానం. ఓహో, చాలా మంచి పోలిక. దాని ఏకైక ప్రయోజనం మన ఆధారం స్పష్టంగా చెప్పినట్లు దుఃఖ నిరోధం, అంటే ఒత్తిడిని, అసంతృప్తిని అంతం చేయడం. ఒక తాళం చెవి యొక్క ఏకైక ప్రయోజనం తాళం తీయడమే అయినట్లు. సరిగ్గా. ఈ 4 సత్యాల యొక్క ఏకైక ప్రయోజనం దుఃఖమనే తాళాన్ని తీయడమే. ముగింపుగా చెప్పాలంటే ఈ సంభాషణ నుండి స్పష్టమయ్యేదేమిటంటే ఈ 4 ఆర్య సత్యాలు గుడ్డిగా పాటించాల్సిన మత విశ్వాసాలు కావు. కానే కావు. అవి జీవితంలో ఎదురయ్యే అసంతృప్తి అనే వ్యాధిని అర్థం చేసుకోవడానికి, దాన్ని సమూలంగా పరిష్కరించుకోవడానికి ఒక వైద్యుడి నిర్ధారణ పత్రం లాంటి ఒక ఆచరణాత్మకమైన, తార్కికమైన ప్రణాళిక. అవును, ఒక ఆచరణాత్మక ప్రణాళిక. వ్యాధిని గుర్తించడం, కారణాన్ని కనుక్కోవడం, నివారణ సాధ్యమని తెలుసుకోవడం మరియు అష్టాంగ మార్గమనే చికిత్సా విధానాన్ని అనుసరించడం. ఈ క్రమం చాలా స్పష్టంగా, శాస్త్రీయంగా ఉంది. అవును. ఇప్పుడు శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలిపెడుతున్నాను. తప్పకుండా. ఈ 4 సత్యాల చట్రం వ్యాధి నిర్ధారణ అయితే, ఆ చికిత్స అయిన ఆర్య అష్టాంగ మార్గాన్ని అనుసరించడం ఎలా ఉంటుంది? చెప్పండి. ఈరోజు మనం సరైన ఎరుక గురించి మాట్లాడుకున్నాం కదా. అవును. తర్వాతిసారి మనస్సులో ఒక బలమైన భావోద్వేగం, కోపంగాని, ఆశగాని పుట్టినప్పుడు దానికి వెంటనే స్పందించకుండా ఒక్క క్షణం ఆగి ఏం చేయాలి? కేవలం ఆకాశంలో వచ్చి వెళ్ళిపోతున్న ఒక మేఘంలా దాన్ని గమనించడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? ఆ చిన్న విరామం, ఆ సాక్షిభావం మన అనుభవాన్ని ఎలా మారుస్తుంది?